పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సంబో ప్రాంతంలో రైతులపైన సిఆర్పీఎఫ్ బలగాలు బాష్పవాయువు ప్రయోగించాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దుల్లోని రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతులపైన టీఆర్ గ్యాస్ ప్రయోగించడంతో రోడ్లపై అన్నదాతలు పరుగులు తీస్తున్నారు. రహదారులపైన బ్యారికేడ్లు, దిమ్మెలు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో సిఆర్పీఎఫ్, ఆర్ఐఎఫ్ స్పెషల్ పోలీసులను భారీగా మోహరించారు. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సంబో ప్రాంతంలో రైతులపైన సిఆర్పీఎఫ్ బలగాలు బాష్పవాయువు ప్రయోగించాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దుల్లోనే రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతులపైన టీఆర్ గ్యాస్ ప్రయోగించడంతో రోడ్లపై అన్నదాతలు పరుగులు తీస్తూ ఉన్నారు. రహదారులపైన బ్యారికేడ్లు, దిమ్మెలు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో సిఆర్పీఎఫ్, ఆర్ఐఎఫ్ స్పెషల్ పోలీసులను భారీగా మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, పంజాబ్ అలాగే హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. నిన్న రబ్బర్ బుల్లెట్లు అలాగే టీఆర్ గ్యాస్ ప్రయోగించడంతో అనేక మంది నిరసనకారులు గాయపడ్డ పరిస్థితి. ఈ రోజు మరోసారి అదే తరహాలో ఇటు ఢిల్లీకి దూసుకొచ్చే ప్రయత్నం రైతులు చేశారు. ఢిల్లీ చలో నిరసన కార్యక్రమాన్ని విరమించలేదు. మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి అన్నదాతలు తెలుపుతున్న తరుణంలోనే ఇటు ఢిల్లీకి ముందుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇటు పోలీసుల్ని ఎదుర్కొని ముందుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారుల పైన ఇటు టీయర్ గ్యాస్ ని అలాగే రబ్బర్ బుల్లెట్స్ ని ప్రయోగించడంతో కొంత ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు కూడా మరికొంతమంది నిరసనకారులు గాయపడ్డ పరిస్థితి ఇటు హర్యానా అలాగే పంజాబ్ సరిహద్దులో నెలకొంది. శంభు బోర్డర్ ని వద్దనే ఇటు వేలాది మంది రైతుల్ని నిలువరించడం జరిగింది. ఎవరిని కూడా ఢిల్లీలో ఎటువంటి నిరసనలకు అనుమతి లేదు. అలాగే ట్రక్కులు, ట్రాక్టర్లు ఆందోళనలతో ముఖ్యంగా ఆందోళనకు సంబంధించి ఎటువంటి అనుమతి లేదని చెప్పి ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానాలోనే రైతు నేతలందరినీ కూడా ఇటు పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. సిఆర్పీఎఫ్, పారామిలిటరీ ఫోర్సెస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ప్రస్తుతం రైతులపైన బాష్పవాయువు గోళాలను ప్రయోగిస్తూ రైతుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము దేశానికి అన్నం పెట్టే వాళ్ళం, రైతులం, దేశ రైతులం, మేము ఎటువంటి టెర్రరిస్టులం కాదు, మా పైన ఇటువంటి వైఖరి సరికాదు. మోడీ ప్రభుత్వం తన బలాన్ని మాపై చూపించే ప్రయత్నం చేస్తుంది. మేము ఢిల్లీలో ఆందోళన, నిరసనలు చేయడానికి కాదు వెళ్తున్నది. మాకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి కోరేందుకు మేము వెళ్తున్నాం. సో ఖచ్చితంగా ఆ హామీలను నెరవేర్చేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి రైతు సంఘాల నేతలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. రెండో రోజు కూడా ఈరోజు ఉదయం కూడా మీడియాతో మాట్లాడుతూ చర్చలకు మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదు, రైతుల పట్ల ఈ విధమైన వైఖరి మేము దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము రైతాంగ సంక్షేమం కోసం మా డిమాండ్లను మేము అడుగుతున్నామని చెప్పి రైతు సంఘ నేతలంతా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించడం జరిగింది. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధమంటూనే ఇటు సైనిక బలగాలను ఉపయోగించి రైతుల ఉద్యమాన్ని ముఖ్యంగా నిలువరించే ప్రయత్నం చేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చర్చల ద్వారా తమ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు ఆహ్వానించడం జరిగింది. సో చూడాలి, ఈ రోజు సాయంత్రం చర్చలకు రైతు సంఘాలు ముందుకు వస్తాయా? ప్రస్తుతం అయితే ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. హర్యానా ఇటు శంభు బోర్డర్ వద్ద అలాగే జజ్జార్ వద్ద కొంతమందిని రైతుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వారందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి కూడా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా ఇటు పంటల మద్దతు ధరకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ తో పాటుగా రైతు రుణ హామీ అలాగే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవడం, అలాగే మన్రేగాని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో పాటుగా 200 రోజుల పని దినాలకు పెంచడం, అలాగే 700 రోజువారీ కూలీ ఇవ్వడంతో పాటుగా రైతులకు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్ ని రైతు సంఘాల నేతలు వినిపిస్తున్నారు.
సో ప్రస్తుతం హర్యానా అలాగే పంజాబ్ సరిహద్దుల్లో అయితే ఉద్రిక్తకర పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. అయితే గోపి, రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఈసారి చర్చలు ఎలా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా భావించవచ్చు? కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఒక కమిటీ వేసి రైతులతోనూ అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఒక కమిటీ వేసి పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధతకు సంబంధించిన అంశం పైన చర్చలు ముందుకు కొనసాగించాలి. ఎందుకంటే చట్టం అనేది పార్లమెంట్ లో చేయడం జరుగుతుంది, రాష్ట్రాలతో కూడా సంప్రదించాలి, స్టేక్ హోల్డర్స్ అందరినీ సంప్రదించిన తర్వాతే మేము నిర్ణయం తీసుకోగలం. ఆ పంటల 23 పంటలకు ఇప్పటికే మద్దతు ధర ప్రకటిస్తున్నాం అని చెప్తూ దానికి చట్టబద్ధత లేని కారణంగా మార్కెట్ లో ఒకవేళ రేట్ ఉంటే రైతులకి మంచి ముఖ్యంగా రేట్ వస్తుంది వాళ్ళు పండించిన పంటకి. ఒకవేళ మార్కెట్ లో ఒక్కొక్కసారి కనీస ధర కూడా రాకుండా రైతులు తమ పంటలను రోడ్లపై వేసి నాశనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఒక చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. అంటే ఒక చట్టం చేసినట్లయితే కనుక ఆ ధరకు కిందికి మళ్ళీ ఆ పంటను కొనుగోలు చేసే అవకాశం లేకుండా పూర్తిగా ఒక హామీ ఇచ్చే విధంగా ఇంత ధరకి ఈ పంట పండుతుంది, ఈ పంట పండిస్తే ఇంత ధర వస్తుందన్న హామీ తమకు ఇచ్చే విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేసులు ఎత్తివేత కానీ మిగతా అంశాలకు సంబంధించిన డిమాండ్ల కన్నా పంటలకు మద్దతు ధర అంశం పైన చట్టం చేయాలి. ప్రధాని మోడీది పెద్ద మనసు. సో ఆ పెద్ద మనసు చేసుకుని రైతుల కోసం కూడా ఒక చట్టం చేయాలని చెప్పి రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. అలాగే మా వెనక ఏ పొలిటికల్ పార్టీ లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది, సో వారు వెనకుండి ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కాబట్టి మా వెనక వామపక్షాలు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఏ ప్రభుత్వం లేదు, మేము దేశం రైతులం. సో దేశం కోసం మేము పంటలు పండిస్తూ ప్రజల కోసం పంటలు పండిస్తూ ఆహారాన్ని అందించే రైతులం. సో మా పట్ల ఈ వైఖరి సరికాదు అని చెప్పి రైతులు మేము ఒకవేళ కేంద్ర మంత్రులు చర్చలకు వస్తే ఆ చర్చలకు సిద్ధంగానే ఉన్నాం, కానీ కమిటీలు వేస్తాం, కాలయాపన చేస్తామంటే మాత్రం దానికి మేము అంగీకరించామని చెప్పి రైతు సంఘాల నేతలు ఒక స్పష్టమైన హామీ కోరుతున్నారు. అది చట్టబద్ధమైన హామీ. మేము మీ డిమాండ్లన్నిటికీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామన్న ఒక హామీ ఇవ్వాలన్న డిమాండ్ అయితే వారు వినిపిస్తున్నారు. కమిటీలు కాలయాపనలతో మాకు ఇప్పటికే ముఖ్యంగా వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా 2020-21లో ఇటు 2 నెలల క్రితం వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా. సో ఆ హామీలు నెరవేరలేదు కాబట్టి ఎలక్షన్ సందర్భంగా ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందన్న ఉద్దేశం నేపథ్యంలోనే ఢిల్లీ చలో నిరసన కార్యక్రమాలకు వాళ్ళు పిలిపించారు. అలాగే పంజాబ్ లో రేపు రైలు రోకో నిరసన కార్యక్రమానికి బీకేయూ పిలిపివ్వడం జరిగింది. నిన్న టియర్ గ్యాస్ సెల్స్ ప్రయోగించడం, రైతుల పైన కాల్పులు జరపడం వంటి అంశాలను దీనికి నిరసన తెలుపుతూ రేపు రైలు రోకో కార్యక్రమానికి, ఇది పంజాబ్ లో మాత్రమే జరగబోతుంది, పంజాబ్ లో రైలు రోకోకి బీకేయూ పిలిపివ్వడం జరిగింది. సో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇంకా రైల్వే ట్రాక్స్ పైన నిరసనలు తెలపాలని చెప్పి బీకేయూ నిర్ణయించడం జరిగింది. ఓ పక్క చర్చలకు కేంద్రం ఆహ్వానించడం, మరోపక్క నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు పంజాబ్ అలాగే హర్యానా సరిహద్దులు ప్రస్తుతం శంభు బోర్డర్ తర్వాత ఇటు పంచకుల, కురుక్షేత్ర ఆ సరిహద్దు దాటిన తర్వాత ఇటు సింగు బోర్డర్ వస్తుంది. సో సింగు బోర్డర్ నుంచి ఢిల్లీ సరిహద్దు, ఢిల్లీ అండ్ ఇటు హర్యానా సరిహద్దు అది. సో అక్కడ వరకు కూడా ప్రస్తుతం చెక్ పోస్టులు అలాగే భారీగా భద్రతా బలగాలను ఏర్పాటు చేసి రైతులను ఎవరిని కూడా లోనికి రానియకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈలోపు ముఖ్యంగా రైతులు మా ముఖ్యంగా ఢిల్లీ చలో యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. మేము ఢిల్లీ వెళ్లి మా ఆందోళనలు తెలుపుతాం, మా డిమాండ్ సాధించుకుంటామంటూ 6 నెలలకు సరిపడా రేషన్ ని అలాగే ఔషధాలని వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు అన్నింటినీ కూడా తీసుకుని ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే వాళ్ళని నిర్వహించేందుకు ఈ విధంగా టియర్ గ్యాస్లు అలాగే వాటర్ కెనాన్స్ ఇటు రబ్బర్ బుల్లెట్లతో రైతుల్ని ఆపే ప్రయత్నం అయితే ప్రస్తుతం భద్రతా దళాలు చేస్తున్నాయి. సో ఖచ్చితంగా భద్రతా దళాలపైన ముఖ్యంగా ఎదురుదాడికి, ముఖ్యంగా రైతుల్లో ఉన్న ఆందోళనకారులు కూడా రాళ్లు రుబ్బడం కానీ కర్రలతో దాడి చేయడం కానీ ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే వాళ్ళని నిర్వహించేందుకే డ్రోన్ల ద్వారా కానీ అలాగే టియర్ గ్యాస్ గన్స్ ద్వారా మేము వాళ్ళని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నామని అయితే ఇటు భద్రతా దళాలు చెప్తున్నాయి. సో ఖచ్చితంగా అయితే కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే ఇటు హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో నెలకొన్నాయి. ఢిల్లీ వైపు ఈ ఆందోళన రాకుండా ముఖ్యంగా ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో ఢిల్లీని కనెక్ట్ చేసే జాతీయ రహదారులన్నింటిలో కూడా ట్రాఫిక్ జామ్స్ తో సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది, కేంద్రం ఒక స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా మా నిరసన కొనసాగుతుంది. కమిటీలు కాలయాపనలు కాదు, ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుందని మాత్రం రైతు సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు. రైట్ గోపి.
రైతు సంఘాలను మరోసారి చర్చలకు పిలిచింది కేంద్రం. రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదోవ పట్టొద్దని రైతు సంఘాలకు కేంద్రం హితవు పలికింది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దని రైతులకు కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. చర్చలతో సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని సూచించింది. చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా పిలుపునిచ్చారు. రైతుల డిమాండ్లు కనీస మద్దతు ధర అలానే హామీకి చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, వెంటనే పంట రుణాలను మాఫీ చేయాలని, రైతులకు రైతు కూలీలకు పింఛన్లు ఇవ్వాలని, అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, మరోవైపు ఉపాధి హామీ పని దినాలను కూడా 200 రోజులకు పెంచాలని, రోజువారీ కూలీ 700 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. అలానే 2020-21 ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసులు కూడా కొట్టివేయాలని చెప్పి లఖింపూర్ ఖేరీ బాధితులను శిక్షించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లఖింపూర్ ఖేరీ బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలని కూడా రైతులు చెప్తూ ఉన్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, పరిహారం, నకిలీ విత్తనాలు, మందుల తయారీదారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలానే మిర్చి, పసుపు, సుగంధ పంటలకు జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆదివాసీల హక్కులు, అటవీ భూములను రక్షించాలని కూడా రైతుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయని తెలుస్తోంది.